ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇప్పుడిప్పుడే గ్రోత్ కారిడార్గా చెప్పబడుతున్నటువంటి బాచుపల్లి, ప్రగతి నగర్, మల్లంపేట, నిజాంపేట ఈ 4 ప్రాంతాలకు కూడా ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఇటువంటి అలార్మింగ్ సిచ్యువేషన్స్ వినిపిస్తుంది. అంటే ఎందుకు ఈ అలార్మింగ్ సిచ్యువేషన్స్ అంటే చుట్టూతా ఉన్నటువంటి పారిశ్రామిక వాడ యొక్క పొల్యూషన్ అది మితిమీరిపోతోంది, యథేచ్ఛగా బరితెగిస్తోంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏకంగా నిద్రపోతున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ళు పూర్తిగా వాళ్ళ యొక్క అంటే చర్యలు తీసుకోకపోవటం, వాళ్ళ యొక్క నిర్లక్ష్యత ఇప్పుడు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అంటే సాయంత్రం అయినా, రాత్రైనా, పగలైనా ఏ సమయంతో తేడా లేకుండా అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక వ్యర్థాలను యథేచ్ఛగా గాల్లే కలుపుతున్నాయి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఫార్మా కంపెనీలు. అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళ వరకు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం ఆయా పరిసర ప్రాంతాల్లో నెలకొన్నటువంటి నేపథ్యం. అక్కడ ఇప్పటికే బాచుపల్లిలో సుదీర్ఘంగా కొన్ని నెలల తరబడి, ఏళ్ల తరబడి ఫ్లైఓవర్ నిర్మిస్తూనే ఉన్నారు. ఆ రోడ్డు మీదకి కాలు పెడితే మొత్తం దుమ్ము ధూళితో నిండిపోతోంది. అసలు బయటికి అడుగు తీసి అడిగేసే పరిస్థితి లేదు. ఒకవైపు ట్రాఫిక్ సమస్య, మరోవైపు ఈ ధూళి సమస్య.